సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నాను అండి. గైస్, ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీసా వ్యాపారం, అక్రమ వీసా వ్యాపారం అండి. చాలామంది ఈ 6 గల్ఫ్ దేశాల్లో కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ, సో కపిల్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వీసాలు తీసుకుని ఇండియాకు పంపించి అక్కడ ఒక మనిషిని పెట్టి మనుషులను వాళ్ళు ఫ్లైట్లు ఎక్కిస్తారనమాట. సో పుషింగ్ ద్వారానో మొత్తం ఏదో విధంగా ఎలిజిబుల్ కాకపోతే పుషింగ్ ద్వారా ఎక్కించి మనుషులు పంపిస్తారు. సో వీళ్ళు ఆ మనుషులను తీసుకొచ్చి పనిలో పెట్టి వాళ్ళ యొక్క మంచి చెడు ప్రాబ్లమ్స్ పట్టించుకుంటే బాగానే ఉంటుంది. కానీ కొందరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమీ పట్టించుకోరు, స్విచ్ ఆఫ్ చేసేస్తారు, ఒక కపిల్తో మాట్లాడరు, శాలరీ ఇవ్వకపోతే కపిల్తో మాట్లాడరు. సో ఆ కపిల్ వీళ్ళని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నా కూడా వీళ్ళు ఎటువంటి రెస్పాండ్ అవ్వరు. సో అయితే వాళ్ళు సదరు గవర్నమెంట్ నుండి రిక్రూట్మెంట్ ఏజెన్సీ లైసెన్స్ తీసుకొని లేదా ఇండియాలో మ్యాన్ పవర్ లైసెన్స్ తీసుకొని ఈ వీసాల వ్యాపారం చేస్తే ఇది నిజంగా వీసాల వ్యాపారమే. సో అయితే దీన్ని వాళ్ళు వీసాల వ్యాపారం అని పిలుచుకుంటారు, కానీ గవర్నమెంట్ మాత్రం దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటుందండి. మానవుల్ని అక్రమంగా దేశం దాటించడం అనమాట. మానవుల్ని అక్రమంగా దేశం దాటించడం అంటారు దీన్ని. సో దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇటువంటి హ్యూమన్ ట్రాఫికర్స్లు ఈ మధ్యన ఇండియన్ హ్యూమన్ కమిషన్ అంటే స్పెషల్గా ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ కమిషన్ చాలా కేసులు నమోదవుతున్నాయి, చాలా కేసులు నమోదవుతాయి, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులే. సో విజిట్ వీసాలు తీసుకెళ్ళిపోవడం, అక్కడ పనులు సరిగా లేకపోతే వీళ్ళ కోసం పట్టించుకోకపోవడం, సరైన వసతులు కల్పించకపోవడం. సో వీసాలు తీసుకొచ్చి కపిల్ దగ్గర అప్పచెప్పేస్తారు. కపిల్ వీళ్ళకి ఎంతగానో డబ్బులు ఇచ్చేస్తారు, వీళ్ళ డబ్బులకి వచ్చేస్తాయి, పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత ఆ మనిషిని కోసం ఏమీ పట్టించుకో, గాలి వదిలేస్తారు అంతే. దేవుడి దిక్కు, ఆ మనిషికి దేవుడి దిక్కు. సో ఈ విధంగా దుబాయ్లో ఈ మధ్య ఇరుక్కున్న ఒక మహిళ అండి. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ కమిషన్ సెక్రటరీ అయిన ఈ మణి సుజాత గారి చొరవతో ఈ మహిళని ఇండియా తీసుకురావడం జరిగింది. సో చాలా పెద్ద ఇష్యూ అయింది. ఎవరైతే ఇండియాలో వీసా ఆమెను ఎక్కించారో, తర్వాత ఎవరైతే వీసా ఇచ్చారో యూఏలో కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. సో వాళ్ళు లైన్లో రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని అరెస్ట్ చేసినా వీళ్ళని గల్ఫ్ను ఇండియా రప్పిస్తున్నారు హ్యూమన్ కమిషన్ వారు. ఇంత ముందులా వదలలేదండి, చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంకో విషయం చేస్తే రీసెంట్గా ఓమన్లో ఒక వ్యక్తి 10 మంది దగ్గర ₹1,00,000 చొప్పున డబ్బులు తీసుకున్నాడు. వీసాలు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వట్లేదండి. సో అది కడపలో జరిగింది. ఇప్పుడు హ్యూమన్ కమిషన్ వాళ్ళు కడపలో ఉన్నారు. కడప పోలీసు శాఖ వారితో మాట్లాడి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి వీలైతే ఆ కుటుంబీకులతోనైనా మాట్లాడి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇంతకు ముందులా లేదు. ఈ హ్యూమన్ కమిషన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. సో అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీసాలు తీసే వ్యాపారంలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇందులో ఈ ఓమన్ సైడ్ మహిళలు కూడా ఎక్కువగా ఉన్నారండి. సో త్వరలో కొందరు మహిళలు మన తెర ముందుకు రాబోతున్నారు, మన ఛానల్లోనే వస్తారు. సో వారి యొక్క తప్పిదాలు తెలుసుకుని అన్నీ సర్దుకుంటే మంచిది, లేదు అంటే కనుక మన ఛానల్ ద్వారానే బయటపడతారండి వాళ్ళు. సో చాలా కేసులు నమోదవుతున్నాయి. స్పెషల్లీ మహిళలు చాలామంది వీసాలు తీయడం, వాళ్ళ యొక్క మంచి చెడు పట్టించుకోకపోవడం, మెడికల్ ఫెయిల్ అయిపోతే సో వాళ్ళని ఇండియాకి తిరిగి పంపకుండా అక్కడే వాళ్ళు వేరే చోటకి డబ్బులు కమ్మేయడం, చాలా పిచ్చి పనులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా త్వరలో బయటకు వస్తారండి. హ్యూమన్ కమిషన్ వారికి ఆల్రెడీ నేను మాట్లాడాను కూడా. సో ఒక రాతపూర్వకమైన కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం మన ఛానల్ తరపు నుండి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా వీసాలు వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే కనుక మీరు తీసుకొచ్చిన వ్యక్తికి మంచి చెడు చూసుకోండి, ఓకే? ఎందుకంటే ఆ వ్యక్తికి ఏమైనా జరిగిందంటే ఆ పూర్తి బాధ్యత మీదే. సో ఈ వీసాల వ్యాపారం చేయడం తప్పు కాదని అన్ను, కానీ లీగల్గా చేస్తే మంచిది, మీకు మంచిది, కుటుంబానికి చాలా మంచిది. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.